ఇది నా ప్రెగ్నెన్సీ సిరీస్ లో పార్ట్ 2. పీరియడ్ స్కిప్ అయిన 10 days కి టెస్ట్ చేసుకున్నాను, పాజిటివ్ వచ్చిందని చెప్పా కదా. లైన్ గా 2 days టెస్ట్ చేసుకుని అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ వెంటనే అల్ట్రాసౌండ్ స్కాన్ తీశారు. బేబీ హార్ట్ బీట్ వినిపించి చిన్న సాక్ ఫామ్ అయిందని చెప్పారు. ఇది ఇమీడియట్ గా తీయించుకోవడం మంచిది, ఎందుకంటే అసలు సరిగ్గా సాక్ ఫామ్ అయిందా, హార్ట్ బీట్ వచ్చిందా, బేబీ ప్రాపర్ గా ఫామ్ అవుతుందా లేదంటే నెక్స్ట్ ఏం చేయాలో డాక్టర్ సజెస్ట్ చేస్తారు. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ చెప్తాను. ఇక్కడ నేనే కాదు, చాలా మంది మిస్టేక్ చేస్తారు. కన్ఫర్మ్ అయిన వెంటనే ఫుడ్ ఎక్కువ తినడం. సెకండ్ మంత్ స్టార్టింగ్ లో ఎక్కువ నాజియా గానీ వామిటింగ్ సెన్సేషన్స్ కానీ పెద్దగా ఉండవు. ఇంట్లో వాళ్ళు కూడా ఓవర్ గా ఫుడ్ పెట్టేయడం ప్రెగ్నెంట్ కదా అని, అండ్ నేను కూడా ఎక్కువ తినడంతో 3 kgs పెరిగిపోయా విత్ ఇన్ 10 days. నాకు డాక్టర్ చెప్పారు, మనం 3 months దాకా కూడా ఒక్క పర్సన్ కి తినే ఫుడ్ తింటే చాలు, ఏమీ ప్రెగ్నెంట్ కదా అని ఓవర్ గా తినవసరం లేదు. ఏదైనా హెల్దీగా తినాలంతే కానీ ఓవర్ గా తినకూడదు ఫస్ట్ 3 months. అండ్ ఓవరాల్ గా 9 months లో కూడా వెయిట్ మనం చాలా జాగ్రత్తగా పెరగాలి. జాగ్రత్తగా అంటే ఫుడ్ మానేయక్కర్లేదు, బట్ 20 kgs అలా అంత ఓవర్ గా పెరగకూడదు. స్టార్టింగ్ మంత్స్ లో చాలా స్మెల్స్ పడవు, ఫుడ్ పడదు, సో మనకి ఏం పడట్లేదు అవి మానేసి పడేవి తినచ్చు. ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ కనుక వీడియో చూస్తూ ఉంటే ట్రై టు ఇంక్లూడ్ ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్. అండ్ కివీ తినడం కూడా చాలా మంచిది. కన్ఫర్మ్ అయ్యాక బ్లడ్ టెస్ట్ రాస్తారు, అది మాత్రం పక్కా చేయించుకోవాలి. బ్లడ్ టెస్ట్ అయితే కంపల్సరీ చేయించుకోవాలి, సో దట్ ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటే టాబ్లెట్స్ ఇస్తారు, బేబీకి ఎఫెక్ట్ అవుతుంది. ఈ వీడియో యూజ్ అవుతుంది అనిపించే వాళ్ళకి కుదిరితే షేర్ చేయండి. లాస్ట్ గా సబ్స్క్రైబ్.